హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగుంటి పిల్ల. నేనైతే ఈరోజు మేము ముందుకు టేస్టీగా టొమాటో కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూపించడానికైతే నేను వచ్చేసానండి. ముందుగా టొమాటోలని కట్ చేసి పెట్టుకోండి. నేనైతే 1/2 కిలో టొమాటోలు అనేది తీసుకున్నాను. 2 ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. కర్రీ లీవ్స్ అనేది తీసుకున్నాను. ఇందులోకి వెల్లుల్లి వేసుకున్నానండి. అల్లము, కొబ్బరి అండి. కొబ్బరి పచ్చిది ఉంటే పచ్చిది తీసుకోండి, లేదా వట్టి కొబ్బరి ఉన్నా తీసుకోండి. చెక్క, లవంగ, ఇలాచి అండి. దీనిలోకి వేసి దీనిలో మిక్సీ పట్టుకోవాలండి. కొబ్బరి ఇవన్నీ కూడా ఇందులో వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇది అల్లం అయితే నేను ఇందులోకి వేసుకుంటున్నాను. ఆల్రెడీ వెల్లుల్లి వేసుకున్నానండి. మీరు ఇది అవైలబుల్గా లేకపోతే అల్లం పేస్ట్ కూడా వాడచ్చండి. అల్లం వెల్లుల్లి వేసుకున్నానండి. ఎప్పుడైతే నేను దంచుకుంటున్నాను. అయితే దంచుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని అయితే ఇందులోకి వేసి మిక్సీ అయితే పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకుంటున్నాను. చూసారు కదండి, కొబ్బరి పౌడర్ అనేది రెడీ అయిపోయింది మనకు. చూడండి, ఇలా దంచి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ముందుగా పాన్ అయితే స్టవ్ పై పెట్టుకోవాలండి. హీట్ చేసుకుంటున్నాను. పాన్ అయితే హీట్ చేసుకోవాలి మనము. ముందుగా పాన్ అయితే హీట్ అయిందండి. ఇక్కడ నేను 4 స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను. చూసారు కదండి, ఆయిల్ అయితే వేసుకోవాలి మనము. ఆయిల్ అయితే హీట్ అవ్వాలండి. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే ఆనియన్స్ అనేవి అయితే వేస్తున్నాను. ఆనియన్స్ అయితే వేసుకోండి. ఆనియన్స్ అయితే వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలండి. చూసారు కదండి, ఫ్రై అయితే చేసుకోవాలి. టొమాటో కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా ప్రిపేర్ చేసినట్టయితే అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆనియన్ అయింది, కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే టొమాటోలు వేసుకోండి. నేనైతే టొమాటోస్ అన్నీ వేసుకున్నానండి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్, ఉప్పు అనేది అయితే వేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ అనేది వేస్తున్నానండి. మీరు టేస్ట్కి తగినంత వేసుకోండి. నేను 1/2 కిలో టొమాటోస్ వేసుకున్నాను కాబట్టి 1 స్పూన్ అనేది సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అల్లం తురుము వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే దీనిలోకి యాడ్ చేస్తున్నానండి. బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టి పక్కకు పెట్టేసుకోవాలి. కాసేపు హీట్ అవ్వనివ్వాలండి. స్టవ్ పై పెట్టి క్యాప్ పెట్టేసేయాలండి. క్యాప్ అయితే తీసేసుకోవాలండి. తీసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ అయితే చేసుకొని నేనైతే పసుపు యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు అండి.
ఇప్పుడు దీనిలోకి మనము 1 టేబుల్ స్పూన్ కారం అండి, కారాన్ని యాడ్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను. చూడండి, దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా టొమాటో కర్రీ అనేది అయితే చేసుకున్నట్టయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చికెన్ కర్రీలా ఉంటుంది. దీనిలోకి నేనైతే కాస్త గరం మసాలా అనేది వేస్తున్నానండి. ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి కొబ్బరి, అదైతే దీనిలోకి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్నాక మనమైతే దీన్ని మిక్స్ చేసుకోవాలండి. ఇది కొబ్బరి తురుము అనేది వేయడము వల్ల హెల్త్కి మంచి బెనిఫిట్స్ అండి. కొబ్బరి తింటే మనకు చాలా మంచి బెనిఫిట్స్ అది వస్తుంది. అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా వస్తుంది. చికెన్ కూడా పడదండి దీని ముందు. మీరు అయితే ఒకసారి ప్రిపేర్ చేసి అయితే చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది. ఇప్పుడు క్యాప్ పెట్టేసుకోండి. ప్లేట్ తీసేసి మనమైతే ఒకసారి అయితే దీన్ని కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మరి మూత పెట్టేసేయండి. క్యాప్ తీసేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు కొన్ని వెల్లుల్లిని తీసుకొని కచ్చాపచ్చగా దంచుకోవాలండి. దంచుకొని మనమైతే ఇందులోకైతే వేసుకోవాలండి. ఇందులోకైతే నేను కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేస్తున్నానండి. అంతేనండి. ఈ విధంగా కలిపేసుకోండి. కలిపేసి మూత పెట్టుకోవాలండి. 2 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఇది 2 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకొని ఆయిల్ పైకి తేలేదాకా అయితే ముచ్చుకోవాలి. అంతేనండి, ఆయిల్ అయితే పైకి తేలేసింది. రెడీ అయిందండి టొమాటో కర్రీ అనేది. ఇప్పుడు ఆఫ్ చేసేసుకోవాలండి. చూడండి, ఎంతో టేస్టీ అయిన టొమాటో కర్రీ అనేది మనకు చాలా తొందరగా ప్రిపేర్ అయిపోయింది. ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడు ఇలాగే చేయనైతే అంటారండి మీ ఇంట్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.